So my bagaram na mundundi Toyota Fortuner, almost 2.8 liter engine, diesel automatic anamata, 204 PS, 500 Newton meters torque. Can't wait to unleash this anamata. So already manam deen gurinchina overview ichchesanu. Ippudu bandi drive cheyadaniki ela undo manam chuddaamu. 500 Newton meters ante oka range lo idi gantulu eskunte veltadi. So buckle up. It's going to be one crazy ride. Beautiful weather anamata ee roju. ఇక్కడ హైదరాబాద్లో జెంటిల్ బ్రీజ్, ఓవర్కాస్ట్ స్కైస్ అండ్ ద కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ మనతో పాటు ఉంది. దీంట్లో మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. బై డిఫాల్ట్ ఈకోలో ఉంటుంది. ఇప్పుడు మనం స్పోర్ట్లో పెట్టుకుందాము అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ చేద్దాము. ఓకే, లెట్స్ గో. సో పాటలు ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము ఇంతవరకు హోల్డ్ చేస్తుంది. ఇది గేర్ బాక్స్. ఓకే, 4500 RPMకి షిఫ్ట్ అవుతుంది. రాక్ సాలిడ్ స్టెబిలిటీ, యాక్సలరేషన్ బీవర్చంగా ఉంది. ఆల్మోస్ట్ 150 టచ్ చేసేసాము. సో ఇప్పుడు మనము స్లో డౌన్ అయిపోతాం. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, 18-inch వీల్స్ అనమాట. క్రేజీ. అసలు స్పోర్ట్ మోడ్లో మాత్రం దుమ్ము లేపారండి. 500 Newton meters టార్క్, 204 PS అంటే దేవుడు ఒక రేంజ్లో ఈ వెహికల్తో మనము ఆడుకోవచ్చు అనమాట. సింబల్ ఆఫ్ పవర్, ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ అనమాట ఫార్చునర్. ఫార్చునర్ కొన్నామంటేనే మనము ఒకటేదో గొప్పది సాధించినట్టు ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ సక్సెస్. అంత పేరు పొందుకుందనమాట ఫార్చునర్. ఒకసారి మనము డ్రైవ్ మోడ్లో వేసి టర్నింగ్ రేడియస్ చెక్ చేద్దాము. సింగిల్ టర్న్లో టర్న్ అవుతుంది. ఇక్కడ కొంచెం మనకి ఇది ఉంది, గ్యాప్ ఉంది దానివల్ల. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి మళ్ళీ దీంట్లో వేసుకుందాము. అసలు పికప్ అయితే అద్దరిపోయిందండి. నేను ఆల్వేస్ ఫార్చునర్ ఫ్యాన్ అనమాట. మన జీవితంలో ఎప్పుడన్నా బై గాడ్స్ గ్రేస్ మనం కొందాము. ఇప్పుడైతే స్పోర్ట్ మోడ్లో చూడండి. పా 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 పా. ఓహో, అసలు ఆ టార్క్ ఎంత హెవీ మెషిన్ ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుందంటే లవ్లీ. ఎక్సలెంట్ బ్రేకింగ్, దానికి తగినట్టు మనకి ఎంటీ స్ట్రెచెస్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వెదర్ అండి. పర్ఫెక్ట్ వెదర్ టు డ్రైవ్. సీట్ కంఫర్ట్ చాలా చాలా బాగుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేర్ వ్యూ కెమెరా చూద్దాం. రేర్ వ్యూ కెమెరా చూడండి, చాలా చాలా క్వాలిటీ అసలు లేదండి. ఒక 50 lakhs వెహికల్లో ఉండాల్సిన రేర్ వ్యూ కెమెరా కాదు ఇది. చాలా చాలా అన్ఫార్చునేట్. అసలు ఈ రెజల్యూషన్ నాట్ ఈవెన్ యాక్సెప్టబుల్ ఇన్ 20 lakh కార్. ఈ కాలంలో ఒక రేంజ్లో హై రెజల్యూషన్ కెమెరాస్ ఇస్తున్నారు. సో ఐ హోప్ టొయోటా వాళ్ళు ఇది సీరియస్గా తీసుకొని దాన్ని ఫస్ట్ అడ్రస్ చేస్తే బాగుండు. ఎందుకంటే చాలా చాలా ఇది అన్యాక్సెప్టబుల్. ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఇది ఎలా గేర్ షిఫ్ట్ చేస్తుంది చూద్దాము. ఒకవేళ మనం ఫుల్ ఫ్లోర్ చేస్తే నాకు మాన్యువల్ 4500 RPM షిఫ్ట్ అవుతుంది. దాంతో 4000 షిఫ్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3800కి షిఫ్ట్ అయింది. ఓకే, మనకు ఒక ఐడియా వచ్చేసింది యాక్సలరేషన్ ఏ రేంజ్లో ఉంటుందని. పిల్లగాళ్ళు ఏదో స్టంట్లు చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు ఇక్కడ. నాట్ అడ్వైజబుల్. అండ్ బ్రేక్స్ చాలా బాగున్నాయి. రైడ్ క్వాలిటీ బాగుంది. బట్ దిస్ ఇస్ బాడీ ఆన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్. మీకు మోనోకాక్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ హ్యాండ్లింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ స్పోర్టీ ఫీల్ కానీ అది రాదు. ఇది ఒక ఓల్డ్ స్కూల్ ప్రాపర్ 4x4 క్యారెక్టరిస్టిక్ ఉన్న ఎస్యూవీ అనమాట. మనకి డిఫరెన్షియల్ లాక్ ఉంది, ప్లస్ H2, H4, L4 ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి డ్రైవింగ్ ఇది కూడా ఉన్నాయి, అంటే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు నార్మల్ మోడ్లో ఇది ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు నార్మల్ సిటీ మోడ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు తగ్గిందండి. సో బ్యూటిఫుల్ అండి, సూపర్ ప్లాంటెడ్ ఫీల్ అండ్ సూపర్ హై స్పీడ్ స్టెబిలిటీ అండ్ ద వే యూ సిట్, అంటే మీరు కూర్చున్నది ఒక సింహాసనం పైన కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా అంటే సాటిస్ఫైయింగ్ ఫీల్ అండి. నిజంగా నేను అది చెప్తా ఉంటాను కదా, లైఫ్లో ఏదో సాధించామంటే ఆ ఫార్చునర్ కొంటే ఆ చూసేటోళ్ళకు కూడా అబ్బో ఎవరో పెద్ద అయినా వస్తున్నారు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది బై డిఫాల్ట్ బై లుకింగ్ అట్ ద వెహికల్. సో ఒక అతను అన్నాడు, షో మీ యువర్ కార్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అన్నట్టు. సో అది ఒక సేయింగ్ అనమాట. సో కార్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మళ్ళీ స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాం, ఎందుకంటే స్పోర్ట్ మోడ్లో ఉన్న మజా నిజంగా లిటరలీ లేస్తుందండి బండి. అండ్ ఎస్, ఆటోమేటిక్ షిఫ్ట్స్ అవుతున్నాయి, నేను షిఫ్ట్ చేయకపోయినా కానీ. ఇదొక ఆల్మోస్ట్ స్వీపింగ్ కార్నర్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా అసలు రచ్చ లేపుతుంది అసలు. బాబా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా టొయోటా అంటేనే ఆ భరోసా. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ NVH లెవెల్స్ ఎంత బ్యూటిఫుల్గా కంట్రోల్డ్ ఉన్నాయంటే అసలు మనకేం తెలుస్తలేదు ఒక డీజిల్ వెహికల్ నడిపిస్తున్నాం అనేది. చాలా చాలా క్వైట్గా ఉంది, చాలా రిఫైన్ చేయబడింది. సో అదొక బెస్ట్ ఫీచర్ అనమాట దీనిది, ఫార్చునర్ది. NVH లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేశారు ఈ కొత్త వేరియంట్లో. అసలు హార్డ్లీ ఎనీ ఇంజిన్ నాయిస్ ఇస్ ఫిల్టరింగ్ ఇన్. అండ్ సస్పెన్షన్ పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ కూడా లేదు, మరీ స్టిఫ్ సస్పెన్షన్ లేదు. సో ఈ పరంగా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది నేను ఇస్తున్నాను టొయోటా ఫార్చునర్ది. ఫార్చునర్కి ఉన్న లెగసీ, ఫార్చునర్కి ఉన్న భరోసా, ఆ ఫార్చునర్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ ఇంపోజింగ్ స్టాన్స్, ఆ ఇంటిమిడేటింగ్ స్టాన్స్, మ్యాగ్నిఫిసెంట్ మ్యాగ్నానిమస్ ఎస్యూవీ అంటే ఫార్చునర్ అండి. సో ఈ అన్ని అడ్జెక్టివ్స్కి న్యాయం చేస్తుంది. ఇంకా ఎక్కువ అంటే సరిపోదు, వర్డ్స్ సరిపోవు మనకి ఇటువంటి ఒక బ్యూటిఫుల్ వెహికల్ని ఇచ్చేయడానికి. ఇది సెగ్మెంట్ లీడర్గా వస్తూ వచ్చింది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా సెగ్మెంట్ లీడర్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్ డిజర్వ్స్ టు బీ ద కింగ్ ఆఫ్ టు బి కాల్డ్ ది కింగ్ ఆఫ్ ఎస్యూవీస్ అనమాట. ఎందుకంటే ఓన్లీ ఆ డ్రైవింగ్ డైనమిక్స్, ఆ ఇంజిన్ అండ్ ద ఇంజనీరింగ్ ఆఫ్ టొయోటా, అంటే ఇంజనీరింగ్ ప్రాసెస్ ఆఫ్ టొయోటా ఇస్ క్లియర్లీ అపారెంట్. ఎస్, దీనిలో ఫ్యాన్సీ గిజ్మోస్ లేదు, మీకు పానరామిక్ సన్ రూఫ్ లేదు, పెద్ద 15-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదు, ఇవన్నీ లేదు. కానీ ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఒక హార్డ్ కోర్ 4x4 ఇది ఆథెంటిక్ ఫీల్ అనేది ఈ ఎస్యూవీ క్యారీ చేస్తుంది. అందుకనే ఇది ఎంతూజియాస్ట్, డిలైట్ అండ్ #1 చాయిస్గా ముందుకు వస్తుంది. సేఫ్టీ రేటింగ్ పరంగా ఇది 5 స్టార్ పొందుకుంది. అండ్ ఆఫ్ కోర్స్ 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేను షేర్ చేశాను. సో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.